సోనియా ఆకుల ఎలిమినేటెడ్. అబ్బా, ఈ ఊహ ఎంత బాగుంటుందో అనుకుంటున్నారా? సో సేవింగ్ ఆర్డర్ అయితే మాట్లాడుకుందాం. ఈరోజు నవీల్ ఒక్కరే సేవ్ అయిపోతారు. సో రేపైతే సీత తర్వాత మణికట్ట సేవ్ అవుతారు. లాస్ట్ నుంచి థర్డ్ సో పృథ్వీ ఉంటారనమాట. పృథ్వీ కూడా సేవ్ అయిపోతారు. లీస్ట్లో సో సోనియా అండ్ ఆదిత్య ఉంటారనమాట. ఆదిత్య ఫస్ట్ తర్వాత సోనియా ఉంటారు. సో వీళ్ళు ఇద్దరు ఉండగా సో అందరు మనం అనుకున్న ఊహించినట్టుగానే సో బిగ్ బాస్ ముద్దు బిడ్డ అయితే ఎలిమినేట్ కాబోతున్నారు అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఆదిత్య గారు సేవ్ అయిపోతారు, సోనియా ఎలిమినేట్ అయిపోతుంది అనమాట. సో సోనియా ఎలిమినేట్ అవబోతుందని చాలా మంది సో అనుకున్నారు, సో కోరుకున్నారు కూడా. సో వాళ్ళందరికీ సంతోషకరమైన వార్త అని చెప్పుకోవచ్చు. బట్ ఫర్ ఏ చేంజ్ సో 8th వీక్ అయితే తను రీఎంట్రీ ఇవ్వబోతుంది అనమాట. సో రతిక 2.0 ఎలా అయితే వచ్చిందో ఇప్పుడు సోనియా 2.0 రాబోతుంది అనమాట. సో రతికకు ఎంత నెగిటివిటీ వచ్చిందో ఇక్కడ సోనియా కూడా అంతే నెగిటివిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో మళ్ళీ తను నెగిటివిటీ పాజిటివ్గా చేసుకుంటుందా లేదా అని చూడాలి. సో ఇప్పటికే తను ఎలిమినేషన్ అయ్యి చాలా బాధపడుతుంది. ఇప్పుడు ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్స్ ఆడియన్స్ అని చెప్పుకోవచ్చు. ఆడియన్స్ తర్వాత ద మోస్ట్ అండర్ రేటెడ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరంటే నిఖిల్ గారి ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. నిఖిల్ గారి ఫ్యాన్స్ తర్వాత ఇంకా ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్స్ ఎవరంటే పృథ్వీ గారి ఫ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. సోనియా ఆకుల ఎలిమినేటెడ్ అవ్వడంపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. సో ఇది ఫేర్ ఎలిమినేషన్ అన్ఫేర్ ఎలిమినేషన్ అని కామెంట్ చేయండి అనమాట. సో మీరు హ్యాపీగా ఉన్నారా లేదా సాడ్గా ఉన్నారా అని కామెంట్ చేయండి. సో ఈ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.